హలో అండి. మీకెవరికైనా పొట్టుపప్పుని కడగడం అయితే వచ్చా? సో, కడగడం ఎలా అనేది చూడండి. ఇదైతే మా ఓన్‌గా మా పొలంలో పండిన పప్పు అనమాట. దీన్ని ఇంట్లోనే పప్పు కూడా తయారు చేస్తారు. మా అమ్మ వాళ్ళు ఇసిరి, తిరగలి ఏదైతే ఉంటదో దాంతో ఇసిరి అనమాట. తర్వాత కడుక్కోవడానికి ముందుగా 2 అవర్స్ ముందైతే నానబెట్టుకొని, ఇలా చూడండి ఎలా అయితే వాటర్ ఏసి కలుపుకొని మీద నుండి పొట్టు వచ్చేట్టుగా తీసుకోవాలనమాట. చాలా నెమ్మదిగా అందరికీ ఇదైతే కడగడం రాదు. సో, నేర్చుకుంటేనే వస్తదనమాట. అలా పిసుక్కొని ఇంక పైనొచ్చిన ఆ బ్లాక్ పొట్టునంతా ఇంక వేరే తప్పెలలో అయితే అలా వంపుతూ ఉండాలనమాట. అలా చేయాలి ఎంతవరకు అయితే మొత్తం ఆ బ్లాక్ తొక్కంతా పోతదో అలా. ఇలాంటి ప్రాసెస్ కూడా ఉందనమాట. నిండా నీళ్ళేసి చేతులతో కూడా అలా లాగేసినా సరే పొట్టు తొక్కంతా అయితే వచ్చేస్తది. ఇది నార్మల్ మినపగుళ్ళు కంటే ఇది చాలా హెల్తీ, ఇంకా టేస్ట్ కూడా ఉంటది. దీంతో చేసిన ఇడ్లీ, దోస ఏవైనా బావుంటాయనమాట. నీట్‌గా కడుక్కుంటే ఇది ఇంకా బ్లాక్ కూడా ఉండదు. ఇది చాలామంది అనుకుంటారు దీంతో చేయడం వల్ల ఇడ్లీ, దోస అనేవి బ్లాక్‌గా వచ్చేస్తాయని. అలా ఏం ఉండదు. చూడండి ఎంత నీట్‌గా కడిగానా అనేది మీకే తెలుస్తుంది.